మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు రోజురోజుకు జటిలమవుతున్నాయి. ఒకవైపు ఇరాన్ అమెరికా యుద్ధం కొనసాగుతూ ఉండగానే మరోవైపు సౌదీ అరేబియాకు యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్కు మధ్య యుద్ధం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి సౌదీ అరేబియా యెమెన్ రెబెల్స్కు గట్టి పట్టు ఉన్న హోదియా అనే పట్టణంపై క్షిపణులతో దాడులు చేసింది. దీనికి కౌంటర్గా హౌతీ రెబెల్స్ శనివారం ఉదయం సౌదీ అరేబియాపై క్షిపణులతో దాడులు చేసింది. హౌతీల అదుపులో ఉన్న యెమెన్ విదేశాంగ మంత్రి సౌదీ అరేబియాకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. తమపై దాడికి రియాద్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హోదియాపై సౌదీ అరేబియా దాడి చేసి తమను రెచ్చగొడుతోందని, దీనికి ప్రతీకారం తప్పదని హౌతీ రెబెల్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌదీ అరేబియాను హెచ్చరించింది. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేకమైన కథనంలో సౌదీకి హౌతీలకు మధ్య జరుగుతున్న దాడులు, ప్రతి దాడులకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఇరాన్ అమెరికా యుద్ధం అటు తిరిగి ఇటు తిరిగి సౌదీ అరేబియా యెమెన్కు మధ్య చిచ్చు పెట్టేలా ఉంది. ఇక యెమెన్ విషయానికొస్తే 2014లో అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. ఐక్యరాజ్య సమితితో పాటు యావత్ ప్రపంచం గుర్తించిన ప్రభుత్వాన్ని యెమెన్కు చెందిన రెబెల్స్ కూల్చేశారు. ఇక యెమెన్ తిరుగుబాటుదారులు వీరంతా షియా తెగకు చెందినవారు. వారికి ఇరాన్ మద్దతు పుష్కలంగా ఉంది. ఇక ఇరాన్ విషయానికొస్తే ఇరాన్ కూడా షియా తెగకు చెందినవారే. ఇక యెమెన్ ప్రభుత్వాన్ని మెజార్టీ సున్నీ తెగకు చెందినవారు పాలించేవారు. ఇక సుదీర్ఘకాలం ప్రెసిడెంట్ గా ఉన్న లబ్ద్ రబుహ్ అన్సారీ హాదీ ప్రభుత్వాన్ని హౌతీ రెబెల్స్ కూల్చేసి రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నారు. రెబెల్స్ కు ఇరాన్ అండ పుష్కలంగా ఉంది. ఆయుధాలతో పాటు డబ్బిచ్చి యెమెన్ ప్రభుత్వాన్ని కూల్చింది. ఇక రాజధాని సనా ప్రస్తుతం రెబెల్స్ చేతిలో ఉంటే యెమెన్లోని కొంత భాగం స్థానిక ప్రభుత్వం చేతిలో ఉంది. యుఎన్ గుర్తించిన ప్రభుత్వానికి సౌదీ అరేబియాతో పాటు పలు ముస్లిం దేశాలు అండగా ఉన్నాయి. ఇక తాజాగా సౌదీ అరేబియాకు హౌతీ రెబెల్స్ కు గొడవకు కారణం గత వారం ఇరాన్ నుంచి మిలిటరీ లీడర్స్ తో పాటు రాజకీయ నాయకులు ఇరాన్లో చికిత్స పొంది తిరిగి సనా వస్తున్న విమానాన్ని అక్కడి ప్రభుత్వం అడ్డుకుంది. సనా ఎయిర్పోర్టు రన్వేపై బాంబులు కురిపించి ఇరాన్ నుంచి వచ్చిన విమానాన్ని ల్యాండ్ కాకుండా అడ్డుకుంది. దీంతో రెబెల్స్ తమ విమానాన్ని హోదియా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయించాల్సి వచ్చింది. దీని వెనుక సౌదీ అరేబియా హస్తముందని హౌతీ రెబెల్స్ భావిస్తున్నారు. వెంటనే హౌతీలు రియాద్తో పాటు ఎర్ర సముద్రంలో సౌదీకి చెందిన 2 ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేసింది. దీంతో పాటు ఎర్ర సముద్రం నుంచి వాణిజ్య నౌకల రాకపోకలను పూర్తిగా దిగ్బంధం చేస్తామని హెచ్చరించింది. సౌదీ అరేబియాకు చెందిన వాణిజ్య నౌకలను అస్సలు అనుమతించమని తేల్చి చెప్పింది. సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేయడంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ధరలు బ్యారెల్ $100కు ఎగబాకింది. ఇక సౌదీ అరేబియా హౌతీలు దాడి చేయడంతో ఇక లాభం లేదనుకుని సౌదీ అరేబియా కూడా రెచ్చిపోయి హౌతీలకు గట్టి పట్టున హోదియా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. దీంతో రెబెల్ గ్రూప్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాతుగా స్పందించి సౌదీ అరేబియాకు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించింది. తమపై దాడికి రియాద్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇక సౌదీ దాడిలో హోదియా నగరంలోని టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిందని హూతీ కంట్రోల్లో ఉన్న అల్ మసీరా టీవీ తెలిపింది. అలాగే సౌదీ అరేబియా రెబెల్స్ చేతిలో ఉన్న కమారాన్ ఐలాండ్పై కూడా దాడులు చేసిందని వివరించింది. ఇక సౌదీ అరేబియా కమారాన్ ఐలాండ్పై దాడులు చేయడంతో ఓ మహిళ గాయపడిందని అల్ మసీరా టీవీ తెలిపింది. అలాగే హోదియా పోర్టు వద్ద పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే సౌదీ అరేబియాతో పాటు యెమెన్ ప్రభుత్వం పోర్టుపై దాడులు చేయలేదని స్పష్టం చేసింది. ఇక హోదియా పోర్టు సిటీ విషయానికొస్తే హౌతీలకు అత్యంత కీలకం. ఇది వారి లైఫ్ లైన్. ప్రస్తుతం హౌతీ రెబెల్స్ కంట్రోల్లో ఉంది. హోదియా నగరంలో ఉండే ఈ పోర్టు నుంచి తమకు కావాల్సిన నిత్యావసర సరుకులు, మందులను దిగుమతి చేసుకుంటోంది. యెమెన్లోని ఉత్తర ప్రాంతమంతా హౌతీ రెబెల్స్ చేతిలో ఉంది. ఇక సౌదీ నేతృత్వంలో ఉన్న యెమెన్ ప్రభుత్వం మేజర్ జనరల్ తుర్కీ అల్ మాలికీ ఇటు సౌదీకి, యెమెన్ ప్రభుత్వానికి అధికారిక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితులు ఈ స్థాయికి దిగజారడానికి హౌతీలే కారణమని మండిపడ్డారు. రెడ్ సీ నుంచి సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ ట్యాంకర్లపై పిరికి పందాల్లా దాడులు చేశారని మాలికీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక హౌతీ రెబెల్స్ ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సౌదీ అధికార ప్రతినిధి మాలికీ హౌతీ రెబెల్స్ను తీవ్రంగా హెచ్చరించారు.
ఇదిలా ఉండగా గత బుధవారం హౌతీలు వీరిని అన్సార్ అల్లాగా కూడా సంబోధిస్తారు. రెడ్ సీ నుంచి రవాణా అవుతున్న సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ ట్యాంకర్లపై డ్రోన్లు, మిసైల్స్తో దాడి చేసినట్టు ప్రకటించింది. వాటిలో ఒక నౌక ధ్వంసం కాగా ఒక నౌకకు నిప్పు అంటుకుంది. అలాగే ఈ నెల 20వ తేదీన హౌతీలు ఎర్ర సముద్రం నుంచి రవాణా నౌకలను అనుమతించమని స్పష్టం చేసింది. ఈ వారం ప్రారంభంలో సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. కంటికి కన్ను, పంటికి పన్ను తీస్తామని సౌదీ అరేబియాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతు పుష్కలంగా ఉంది. సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడులు చేసింది తామే అని యెమన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే యెమన్ ప్రభుత్వం వాదన విషయానికొస్తే ఇరానియన్ విమానం అనధికారికంగా ఇక్కడ ల్యాండ్ కావడానికి యత్నించినందుకు తామే రన్వేను ధ్వంసం చేశామని వివరణ ఇచ్చుకుంది. హౌతీ రెబెల్స్ అధికార ప్రతినిధి యాహియా సారి స్పందిస్తూ 2022 నుంచి యెమన్ ప్రభుత్వానికి హౌతీలకు మధ్య అనధికారిక కాల్పుల విరమణ అమల్లో ఉందని చెప్పారు. ఇక తాజాగా తమపై దాడులు చేసినందువల్ల పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయన్నారు. కాగా 2015లో సౌదీ మద్దతుతో ఏర్పడిన యెమన్ ప్రభుత్వానికి యెమన్ రెబెల్స్కు గత 4 సంవత్సరాల నుంచి దాడులు, ప్రతిదాడులు లేకుండా సవ్యంగా సాగింది. ఇక ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైన తర్వాత నుంచి హౌతీ రెబెల్స్ ఇరాన్కు మద్దతు ఇస్తున్నాయి. రెడ్ సీని దిగ్బంధం చెయ్యాలనే ఆలోచనలో ఉంది. అయితే ఇజ్రాయెల్కు గాజా యుద్ధం జరిగినప్పుడు రెడ్ సీని తమ అదుపులో ఉంచుకుంది. రెడ్ సీ నుంచి రాకపోకలను హౌతీ రెబెల్స్ దిగ్బంధించారు. అయితే ఇరాన్ అమెరికా యుద్ధ సమయంలో మాత్రం రెడ్ సీ జోలీకి పోలేదు. దాదాపు వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలిగించలేదు. ఇక తాజాగా హౌతీలకు సౌదీ అరేబియాకు మధ్య దాడులు, ప్రతిదాడుల క్రమంలో మరోమారు మిడిలీస్ట్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి. ఒకవేళ రెడ్ సీ నుంచి వాణిజ్య నౌకలను దిగ్బంధం చేస్తే దాని ప్రభావం గ్లోబల్ ఎకానమీపై కనిపించే అవకాశాలున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లకు సరఫరా అయ్యే ముడి చమురు, ప్రధానంగా హార్మూజ్, రెడ్ సీ రెండింటినీ బ్లాక్ చేస్తే గ్లోబల్ మార్కెట్లో చమురు కొరత ఏర్పడుతుంది. ఇక గ్లోబల్ మార్కెట్లలో సరఫరా అయ్యే ఆయిల్లో ఇక్కడి నుంచి 30% వరకు రవాణా అవుతోంది. ఇదిలా ఉండగా హౌతీల అధికార ప్రతినిధి మహమ్మద్ అబ్దుల్ సలాం శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ బాబల్ మాండేబ్ జలసంధిని బ్లాక్ చెయ్యని రెడ్ సీ నుంచి హిందూ మహాసముద్రానికి బాబల్ మాండేబ్కు లింక్ ఉంది. తమ టార్గెట్ కేవలం సౌదీ అరేబియాకు చెందిన నౌకలను మాత్రమే అని, వాటిని అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇరాన్ అమెరికా యుద్ధం విషయానికొస్తే ఉత్తర ఇరాకీ నగరం ఇర్బిల్లో అమెరికా బేస్లపై ఇరాన్ శుక్రవారం నాడు దాడులు చేసింది. అలాగే అమెరికా దళాలు ఇరాన్ నుంచి వస్తున్న 5 డ్రోన్లను పేల్చేశాయి. అలాగే ఇర్బిల్తో పాటు కుర్దిష్ రీజియన్లో బాంబు పేలులు వినిపించాయి. అక్కడి ఎయిర్పోర్టు వద్ద నల్ల దట్టమైన పొగలు కనిపించాయి. ఇదిలా ఉండగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ మాత్రం ఉదైరీ, కువైట్లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో 3 మందుగుండు సామాగ్రి స్టోరేజీ షెడ్లు ధ్వంసమయ్యాయి. అలాగే బహ్రెయిన్, జోర్డాన్లు మాత్రం ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లను అడ్డుకున్నామని శుక్రవారం తెలిపాయి. మొత్తానికి చూస్తే ఇరాన్ అమెరికా యుద్ధం కాస్త అటు ఇటు తిరిగి హౌతీ రెబెల్స్కు, సౌదీ అరేబియాకు మధ్య యుద్ధం జరిగేలా ఉంది. దీంతో మిడిల్ ఈస్ట్లో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి.